కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పేద ప్రజలకు ఓపీ చీటీ కోసం ఓటీపీ విధానం అమలు చేయడం సరైన పద్ధతి కాదని బీఎస్పీ పార్టీ రాయలసీమ ఇన్ఛార్జ్ గద్దర నాగభూషణం తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ పేద ప్రజలు, వృద్ధులు, మహిళలు, రోజువారీ కూలీలు చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, నెట్వర్క్ సమస్యలు ఉండటం, ఓటీపీ విధానం అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులు ముందుగా వైద్యం పొందాల్సి ఉండగా ఓటీపీ పేరుతో వారిని గంటల తరబడి వేచి ఉంచడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నది తప్ప సాంకేతిక భారంతో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఓటీపీ కోసం వేచి చూడాల్సి రావడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కావున గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ చీటీ కోసం ఓటీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి మునుపటిలాగే సులభమైన పద్ధతిలో ఓపీ చీటీని జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేమంతా పరిశీలించగా ఓపీ ఇచ్చే చోట పేషెంట్లు అందరూ కూడా పెద్ద లైన్ లో నిలబడి ఉన్నారు. ఏవి కారణమని పరిశీలిస్తే వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు, ఆధార్ కార్డులు ఓపీ చీటీ రాసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు అందులో ఎంటర్ చేసుకొని వీళ్ళ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ ఓటీపీ వాళ్ళకి చెప్తే ఆ తర్వాత వాళ్ళకి కార్డు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. మరి చదువు రాని వాళ్ళు, వృద్ధులు, సెల్ ఫోన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది అని బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వం గతంలో ఎట్లాగైతే అత్యవసరంగా వచ్చి ఓపీ దగ్గరికి పోగానే చీటీ రాసిచ్చి ముందు వాళ్ళని అడ్మిట్ చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమం అంతా పూర్తి చేయాలా. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం ఓటీపీ నంబర్ చెప్తేనే మేము మీకు చీటీ ఇస్తాము, వైద్యం అందిస్తామని చెప్పేది ఇది మోసపూరితమైనది. రాను రాను భవిష్యత్తులో సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా వైద్యం అందకుండా చేయడానికి ఓ పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకం ఇది. ఈ పద్ధతిని ఎత్తేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రోగులు ఎక్కువ మంది అనారోగ్యంతో వచ్చి లైన్ లో నిలబడి గంటల కొద్దీ ఓటీపీ నంబర్ వచ్చే వరకు వేచి చూడాలా. చదువు రాని ఓటీపీ నంబర్ చెప్పలేరు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా 11:30 తర్వాత మేము ఓపీలు ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అంటే 11:30 వరకు పొద్దున్న 9 గంటలకు వచ్చిన పేషెంట్ 11:30 వరకు అట్లాగే వేచి ఉండాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి ఈ విధానాన్ని ఎత్తివేసి పేషెంట్లు వచ్చిన వెంటనే వాళ్ళని ఎంటర్ చేసుకొని ఓటీపీ పేషెంట్లుగా అవన్నీ లేకోకుండా, నంబర్లు లేకోకుండా వాళ్ళందరికీ ఓపీ చీటీలు ఇచ్చి వైద్యం అందించి వెంటనే బయటికి పంపించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అట్లా లేని పక్షంలో భవిష్యత్తులో మేము ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వ వైద్యాధికారులకు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, జై భీమ్, జై భారత్.